కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది తక్కువ, ప్రచారం చేసుకునేది ఎక్కువ అంటూ విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. అర్హులకు పథకాలు ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. అయితే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. కూలికి పోతారా లేదా చూసి వాళ్ళకి వ్యవసాయ కూలీలు ఇవ్వాలి. మీరు ఇవాళ ఉపాధి హామీ కార్డుతో ముడిపెట్టి 20 రోజులు పనిచేస్తేనే ఇస్తామని ముడిపెట్టి రేషన్ కార్డుకు ముడిపెట్టి రకరకాల సాకుల పేరు మీద కోతలు పెడతా ఉన్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలుంటే కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు. అంటే 6 పైసలు ఇస్తున్నారు, 94 పైసలు ఎగబెడుతున్నారు. 6 పైసలు ఇచ్చి మా పథకం అమలైపోయింది అంటున్నారు. కోత పెట్టిందేమో 94 పైసలు, ఎగబెట్టింది 90 పైసలు, ఇచ్చింది 6 పైసలు. ఇది మీ కాంగ్రెస్ పాలన. ఎవరైతే రేషన్ కార్డు కావాలని అడుగుతారో వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించగానే రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మద్దమ్మా. మేము తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదించిన వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. మా పేరుంది లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కార్డును పొందండి మనం మనవి చేస్తూ